యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. యేసు లాంటి మంచి కాపరి తోడై ఉండగా దావీదులాగా ఈ కాలం విశ్వాసులు కూడా సంపూర్ణమైన విశ్వాస నిశ్చయతను అనుభవించవచ్చు. మన కాపరి ఎల్లప్పుడూ మనకు ముందుగా నడుస్తూ ఉంటాడు. ఆయన మనకు ముందుగా నడవడం ద్వారా అనేకమైన మేలులు మన వెన్నంటి వస్తాయి. ఈ జీవన యాత్రలో మనకు తోడుగా వస్తున్నవి ఎంతో శ్రేష్టమైనవని మనము గమనించాలి. మనము ఆయన మందకు చెందిన వారమైతే యుగయుగాలకు ఆయన సంరక్షణలో క్షేమంగా ఉంటాము. అలా క్షేమంగా ఉండే స్థలమే దేవుని యొక్క మందిరము. దేవుని మేలు క్షేమము కావాలని కోరుకునే వారు ఈ దినానే దేవుని మందిరంలోనికి రావాలని, దేవుని యొక్క క్షేమాన్ని అనుభవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము బ్రతుకు దినములన్నిటిలో కూడా ప్రభువా నీ కృపని క్షేమాన్ని కోరుకుంటూ నిన్ను వెంబడించే వారిగా ఉండునట్లుగా ఈ దినాన ఇదిగో ప్రభువా ఈ నీ ప్రజలందరినీ కూడా సిద్ధపరచమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.